నమస్తే వెల్కమ్ టు శివాబి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం వార్డుల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో దోసెలు వేసి ఆకట్టుకున్న చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పాల్గొన్న అభ్యర్థి వరప్రసాదరావు నేతలు పొనక శివకుమార్ రెడ్డి తదితరులు టీడీపీ అభ్యర్థులను గెలిపించండి వనజ కృష్ణ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అభివృద్ధి అంటే చేసి చూపిస్తా ఓట్లేసి గెలిపించాలంటూ అభ్యర్థన శ్రీరామరక్ష కుటీరంలో స్థానికులతో మాట్లాడిన వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వరప్రసాదరావు హంస వాహనంపై అలగనాథుడు విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని వైకాపా అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి తదితరులతో కలిసి ఆయన 3, 4, 13 వార్డుల్లో పర్యటించారు. వైకాపాకు ఓట్లేసి గెలిపించాలని వారు అభ్యర్థించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనం నీరాజనం పడుతున్నారు. ఏ వార్డుకెళ్లినా ప్రజలు నేతలు ముందుండి నడుస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం వైకాపా అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి తదితరులు 3, 4, 13 వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. త్వరలో జరగబోవు ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ 3వ వార్డు ప్రాంతంలో ఉన్న టిఫిన్ సెంటర్ వద్ద నిలిచారు. ఆ వ్యాపారితో మాటామంతి కలిపారు. దోసలు నేను వేస్తానంటూ చెప్పి ఆమె చేతుల మీదుగా దోసలు తయారు చేసి అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని ఓటర్లకు చెప్పారు. వార్డులోని అన్ని వీధుల్లో నాయకులు కలియెదిరిగారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థి వరప్రసాదరావు మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోలో నవరత్నాలు అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కలిగిస్తుందని తెలిపారు. ఎళ్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. ఎన్నికల్లో ఓట్లేసి అధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. గూడూరు ప్రజలు నన్ను ఆదరించి గూడూరు నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించి వైఎస్ఆర్ పార్టీ తరఫున నన్ను ఎంపీగా చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు నా మీద చూపిన నమ్మకానికి నేను ఉమ్ము చేయకోకుండా ప్రజల్లో ఒకరిగా ఉంటూ పార్టీలు మారుకోకుండా అవినీతికి పాల్పడుకోకుండా చక్కగా సేవలు చేసుకుంటూ వచ్చాను. దాదాపు నా నిధుల్లో నుండి గూడూరు నియోజకవర్గానికి సుమారుగా 5 కోట్లు వేయడం జరిగింది. దానిలో 1,22,00,000 మన గూడూరు ప్రక్కన ఉన్న ప్రాంతాలకు వేయడం జరిగింది. చక్కని రోడ్లు వేయడం జరిగింది. అలాగే నేను ఎంపీగా ఉన్నప్పుడు గూడూరు రైల్వే స్టేషన్ కూడా అన్ని విధాలు అభివృద్ధి చేయడం జరిగింది. కానీ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ వేయడం కానీ, ఎస్కలేటర్ వేయడం కానీ, మరోవైపు ఇంకొక కొత్త కౌంటర్ పెట్టడం కానీ జరిగింది. ఇప్పుడు ఇక్కడ చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఇదివరకు ఎమ్మెల్యే ఉన్నవారు ఎంతవరకు అభివృద్ధి చేశారో మాకైతే చూడడానికి ఏమాత్రం కనిపించడం లేదు. నాకు ఐఏఎస్ అనుభవం ఉంది కనుక ఇదివరకు 5 సంవత్సరాలు కూడా నేను ప్రజల్లో ఉంటూ ప్రజల సేవ చేసుకుంటూ 1800 గ్రామాలు తిరుగుతూ అన్ని గ్రామాల్లో నా పనులు ఇచ్చుకుంటూ వచ్చాను కనుక ప్రజలు నన్ను ఆదరించి గూడూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేస్తే ఇక్కడ గూడూరులో ముఖ్యమైన పనులు నేను చేసి పెడతానని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్నా. ముఖ్యంగా గూడూరులో తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఆసంగా ఒక మంచి పైపు వేసి ఎవరు కూడా దొంగిలించుకోకుండా ఇక్కడ తగినన్ని నీళ్లు వచ్చేటట్టుగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ప్రజలకు నేను హామీ ఇస్తున్నా. అలాగే అక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంది. ఎందుచేత ఇంతకు ముందు ఎమ్మెల్యే అది అంటూ నేను పూర్తి చేయకపోతే మళ్ళా ఓట్లు అడగనని చెప్పిన వ్యక్తి ఏమాత్రం కూడా ఫ్లైఓవర్ కొరకు కృషి చేసినట్టుగా మనం ఎవరూ చూడలేదు. నేను తప్పనిసరిగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా ప్రజలు ఆదరించి నన్ను ఎమ్మెల్యే చేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరో నిమిషమే అది ఫ్లైఓవర్ విషయం తప్పనిసరిగా పూర్తి చేసి ప్రజలకు అందించే బాధ్యత నాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మనకు పార్కులు కూడా చాలా అవసరం. ఆ పార్కులు కూడా చక్కగా చేసి తీర్చిదిద్ది గూడూరు ప్రజలు చక్కగా సాయంకాలం బిడ్డలతో కానీ రిటైర్డ్ పీపుల్ వెళ్ళి విశ్రాంతిగా కూర్చోవడానికి, మహిళలు కూర్చోవడానికి పార్కులు కూడా అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాం. తర్వాత మరుగుదొడ్డులు లేవు. కావాల్సిన మరుగుదొడ్డులు ఉంటే ఎప్పుడు కూడా నగరం శుభ్రంగా ఉంటుంది. ఇదివరలో కూడా నేను ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఇలాంటి మున్సిపాలిటీకి దాదాపు
11 మున్సిపాలిటీకి నేను చైర్పర్సన్గా ఉన్నాను కనుక తప్పనిసరిగా మరుగుదొడ్డులు ఏర్పాటు చేసి నగరం శుభ్రంగా ఉండడానికి నేను అన్ని విధాలా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. మరొకటి, గూడూరు దగ్గర ఒక చెరువు ఉంది. ఎంత దురదృష్టం అంటే దానిలో నీళ్లు తీసుకురావడానికి అవకాశం ఉన్నా కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి, ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యే పార్టీలు మారడం మాత్రమే కాకుండా నీళ్లు, గూడూరు చెరువులో నీళ్లు తీసుకురావడానికి అవకాశాలు ఉన్నా కూడా ఎందుకు తీసుకురాలేదో ప్రజలకు ఏం అర్థం కావటం లేదు. మాకైతే తెలియదు, కానీ ఆ లేఅవుట్ల అభివృద్ధి కొరకు, ఆ చెరువులో మన్ను తవ్వడానికి కొరకు అని చెప్పి నీళ్లుంటే మన్ను తవ్వడానికి అవకాశాలు లేదు కనుక ప్రజలను మోసం చేయడానికి కూడా సిద్ధపడి, ప్రజలకు హాని చేయడానికి కూడా సిద్ధపడిపోయి ఆ చెరువులోకి నీళ్లు రాకోకుండా ఎండగట్టి, తద్వారా గూడూరులో భూగర్భ జలాలు లోతు ఇంతకుముందు 20-30 అడుగులుంటే ఇప్పుడు దాదాపు 200 అడుగు కిందకి వెళ్ళిపోయాయి. తర్వాత తద్వారా జీవనోపాధి మత్స్యకారులు కూడా చాలా కష్టమైపోతుంది. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి నేను ఆలోచించి, అలాగే సీసీ రోడ్లు కూడా వేయిస్తాం, డంపింగ్ యార్డ్ని సరిచేసి పెడతాం. అలాగే మార్కెట్ కూడా సరైన మార్కెట్ లేదు, వెజిటబుల్ మార్కెట్. అది ఇద్దరం కలిసి, ఎందుకంటే మీకు తెలుసు దేవసేన అమ్మగారు ఉన్నప్పుడు పార్టీకి అతీతంగా మంచి సేవలు చేశారు, చైర్పర్సన్గా ఉన్నప్పుడు వారు వంతు వారు చేశారు. కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడం వలన చేయవలసినంత అభివృద్ధి గూడూరుకి చేయలేకపోవడం జరిగింది. ఇప్పుడు మీరు ఆదరించి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి, అలాగే నేను ఎమ్మెల్యే, దుర్గాప్రసాద్ గారు ఎంపీ అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వారు నిధులు తీసుకొచ్చి నా వంతు నేను చేసి ఏమేమైతే ఇంతకుముందు చెప్పానో అవి శుభ్రంగా చేసి సరిచేసి పెట్టి పట్టణ అభివృద్ధి చేసి పరిశుభ్రంగా ఉండేటట్టు మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పేదవాళ్లకు ఇల్లు ఇవ్వడం కానీ, అలాగే పిల్లలకు ఏమైతే నవరత్నాల ప్రకారం మా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన ప్రకారం నవరత్నాలన్నీ కూడా పేదవాళ్ళ కొరకే ఉన్నాయి. అది అమ్మబడి తీసుకువెళ్తే ప్రతి బిడ్డని ఎవరైతే పంపిస్తారో పాఠశాలలకు వారికి 15,000 ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తాము, పెన్షన్లు ఇచ్చేటట్టు చేస్తాము. తర్వాత అలా అన్ని విధాలు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఒక్కసారి ప్రజలు ఆలోచిస్తే కేవలం ఎంత ఫీజు అయిందో అది మాత్రం కాకుండా చదువుకున్న పిల్లలకి వాళ్ళకి పాకెట్ మనీ ఇవ్వడానికి కూడా మరో 20,000 ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని వైఎస్ఆర్ పార్టీ ఆ నవరత్నాల్లో మేము పేర్కొన్నాం. తర్వాత పేద ప్రజల్ని పీడిస్తూ ఉన్న మద్యపాన నిషేధం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే 3 విడతలుగా మద్యపాన నిషేధం చేసి పేదవాడి ఆరోగ్యం కొరకు మేము అండగా ఉంటాం అలాగే చెప్పి తెలియజేశారు. అలాగే మహిళలకు డ్వాక్రా రుణాల విషయం ఇంతవరకు ఏమైతే అప్పులుగా ఉన్నదో అంత డబ్బులు కూడా వారి చేతికి వచ్చేటట్టు చేస్తామని చెప్పారు. అలాగే రైతులకు చెప్పారు. ఇవన్నీ కూడా తర్వాత బీసీ డిక్లరేషన్లో ఒక్కసారి చూస్తే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ప్రజలను ఆదుకోవాలని చూస్తున్నారంటే చూడండి. నామినేటెడ్ పోస్టులో కూడా 50% ఇచ్చేటట్టు, నిలబడే పోస్టుల్లో కూడా 50% ఇచ్చేటట్టు, కాంట్రాక్టర్లో కూడా 50% ఇచ్చేటట్టు కార్పొరేషన్లు పెట్టి వారికి నిధులు ఇచ్చే ఏర్పాటు, వారిని ముందుకు తీసుకువెళ్ళే ఏర్పాటు చేస్తామని చెప్పారు కనుక, అలాగే ఎస్సీ పీపుల్కి మైనారిటీస్కి కూడా చేస్తానని చెప్పారు కనుక చేతులు జోడించి మేము కోరేది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు పాలనలో విఫలమైపోయారు. అన్ని అబద్ధాలు చెప్పి రాబోయే ఎన్నికలు 1-2-3 నెలలు ఉన్నప్పుడే లేనిపోని పనులన్నీ చేసుకుంటూ పసుపు కుంకుమ అని చెప్తూ ఇప్పుడు ఇస్తున్నారు. గత 4.5 సంవత్సరాలు ఏం చేశారని చెప్పి అడుగుతున్నాం. యువకుల్ని ఎందుకు మోసం చేశారు, ఇంటింటికి ఉద్యోగం ఇస్తా ఏం ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదని చెప్పి మేము అడుగుతున్నాం. ఏం చేశారు, అది కూడా నాసిరకమైన ఆహారం ఇస్తున్నారని చెప్పి మేము విన్నాం. కనుక అలాంటి వ్యక్తి కేవలం ఎన్నికల కొరకు వారి ప్రలోభాల కొరకు చేసే అలాంటి వ్యక్తిని మీరు ముఖ్యమంత్రిగా ఎన్నుకోకూడదని, ఒక్క అవకాశం నన్ను ఎమ్మెల్యేగా మీరు ఎన్నుకుంటే తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అలాగే ప్రత్యేక హోదా చాలా అవసరం. మొట్టమొదటి నుంచి కూడా దాని కొరకు పోరాడింది ఎవరంటే ప్రజలు చెప్పినట్టు, ఇంతకుముందు దేవసేన అమ్మగారు చెప్పినట్టు, అలాగే బొమ్మడి శ్రీనివాస్ గారు చెప్పినట్టు ప్రత్యేక హోదా కొరకు నేను రాజీనామా చేసిన విషయం ప్రజలందరికీ తెలిసినది. సత్తా ఉన్నది ఎవరికంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉన్నా కూడా, కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నా కూడా ఆ వ్యక్తి ఏ ఒక్కరోజు కూడా ప్రత్యేక హోదా కొరకు పార్లమెంట్లో కానీ బయట కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ రోజు ఎక్కడ కోరినట్టు మనం చూడలేదు. ఇప్పుడు ఏదో ప్రజలు అడుగుతున్నారు కనుక మళ్ళా ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మళ్ళా పల్లవి మొదలు పెట్టారు తప్ప వారికి మాత్రం చిత్తశుద్ధి లేదు. అలాగే ఇంకేమేమి చేయాలో అన్నీ కూడా చేసి పెడతాం కనుక ఒక్క అవకాశం ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాము. మీలో ఒకరుగా ఉంటాను. ఇప్పటికే నేను వరదానగర్లో కూడా నేను ఇల్లు తీసుకోవడం జరిగింది.
ఇక్కడే ఉంటాను నేను. ఎందుకంటే కుటుంబ బాధ్యతలన్నీ కూడా నెరవేర్చి వచ్చిన వాడిని. నా మీద ఆధారపడే ఏ బిడ్డలు నాకు లేరు. పెద్ద వయసు వారి కుటుంబాలు చూసుకుంటున్నారు. ఎంతో ఒకరిగా ఉండాలని చెప్పి ఎంపీగా ఉన్నప్పుడు కూడా అన్ని గ్రామాలు తిరగడం, అందరికీ సహాయంగా ఉండడం నేను చేశాను కనుక ఈ సహాయం మీరు నన్ను ఆదరించి ఎమ్మెల్యేగా చేస్తే మీలో ఒకరుగా ఉండి అందుబాటు 24 గంటలు మీకు అందుబాటులో ఉండి మీకు అన్ని విధాలుగా సహాయం ఉంటానని చెప్పి కోరుతూ మరొక్కసారి ప్రతి ఒక్క గూడూరు నియోజకవర్గంలో ఉన్న గూడూరు నగరంలో ఉన్న ప్రజల్ని చేతులు జోడించి ఈసారి మీ 2 అమూల్యమైన ఓటులను మా వైఎస్ఆర్ పైన గుర్తు వేయాల్సిందిగా, ఓటును మాకు వేయవలసిందిగా, నన్ను ఎమ్మెల్యేగా మళ్ళీ దుర్గాప్రసాద్ గారిని ఎంపీగా చేయవలసిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ ఐఏఎస్ అధికారిగా పనిచేసిన వరప్రసాదరావుకు సమస్యలు తెలుసని, అన్ని సమస్యలు పరిష్కరిస్తారన్నారు. అలాంటి వ్యక్తి గూడూరుకు రావడం మనందరి అదృష్టమని పేర్కొన్నారు. అభ్యర్థి వరప్రసాదరావుతోనే అభివృద్ధి సాధ్యమని ఆమె వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన గూడూరు పట్టణంలో మన ఎమ్మెల్యేగా వరప్రసాద్ గారిని మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. అదేవిధంగా మన ఎంపీగా మన దుర్గాప్రసాద్ గారిని పెట్టడం జరిగింది. ఇద్దరు కూడా అత్యధిక మెజార్టీతో గెలిచే విధంగా మేము ఈరోజు 3వ వార్డు, 4వ వార్డు, 13వ వార్డులలో తిరగటం జరుగుతుంది. ప్రజలందరి దగ్గర కూడా పోయి ఒక ఉన్నత సంస్కారవంతుడు, ఉన్నత విద్యావంతుడిని మన గూడూరు పట్టణానికి ఎమ్మెల్యేగా ప్రపోజ్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన గూడూరు పట్టణం ఇలాంటి మంచి ఆశయాలతో ఉన్నటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యేగా వస్తే మన గూడూరు పట్టణము అభివృద్ధి చెందుతుందని మేమందరం కూడా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాము, ఒక్క అవకాశం ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి అనేది ప్రజలకు తెలుస్తుంది. మళ్ళా అదే నాయకుడు మనకి రావాలని కోరుకునే విధంగా పనులు చేస్తారని మేము క్యాన్వాస్ చేస్తున్నాం. అంటే మన గూడూరు పట్టణాభివృద్ధి, గూడూరు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది మన ఈ నాయకులు వచ్చినప్పుడే కనపడుతుందని ప్రజలందరూ కూడా చెప్తున్నాం. ఇప్పుడు 5 సంవత్సరాల్లో మన చెరువుల చెంబుడు నీళ్లు కూడా రాలేదు. భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోయి మామూలుగా బోర్లు వేస్తే కూడా నీళ్లు రాని పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరూ చెరువులకి నీళ్లు నింపుకున్నా కానీ మన గూడూరు పట్టణానికి నిజంగా ఒక చెంబుడు నీళ్లు కూడా మన గూడూరు పట్టణానికి వదిలిన దాఖలాలు ఈ 5 సంవత్సరాలలో కూడా జరగలేదు. ఇలాంటి లేకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ వర్షాభావం ఉన్నప్పుడల్లా కూడా చెరువులకి నీళ్లు పడితే మన ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతాయి. అందరూ కూడా ఈ తాగునీటికి వాటికి ఇబ్బంది లేకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చర్యలన్నీ తీసుకుంటామని అంటే ప్రజల సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మన వరప్రసాద్ గారు. ఆయన మన ఎమ్మెల్యేగా రావటం మనందరికీ కూడా అదృష్టంగా భావిస్తున్నాను. జనం అందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కూడా శిరస్సు వంచి కోరుకుంటున్నాను. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. వరప్రసాద్ గారు గతంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తదుపరి తన పదవికి తృణప్రాయంగా రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి మద్దతు పలికినటువంటి గొప్ప వ్యక్తి మన తిరుపతి పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు వరప్రసాద్ గారు. ఆయనకి మన గూడూరు నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. మనం గొప్ప వ్యక్తి, ఐఏఎస్ చదివినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసి రాజకీయంలో ఏ విధంగా మనం ప్రవర్తించాలి, ఏ విధంగా పని చేసుకోవాలనేటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మన వరప్రసాద్ గారు. ఆయన మనకు వరంగా వరప్రసాద్ని ప్రకటించడం మనకు సంతోషదగ్గ విషయం. కాబట్టి మనం అందరం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మన వరప్రసాద్ గారిని ఈ నియోజకవర్గం నుంచి గిఫ్ట్గా ఎమ్మెల్యేగా మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు వరప్రసాదరావు గారు గూడూరు టౌన్లో 3వ వార్డు, 4వ వార్డు తిరుగుతున్నారు. బ్రహ్మాండమైన స్పందన ఉంది. కార్యకర్తల్లో, నాయకుల్లో, ప్రజల్లో కూడా జగనన్ని ముఖ్యమంత్రి చేసుకునే ఆలోచనతో ప్రతి ఒక్కరూ తాపత్రయపడుతున్నారు. ఇక్కడ దేవసేనమ్మ గారు, గోపాలన్న, హరిశ్చంద్రారెడ్డి గారు, నరేంద్ర రెడ్డి గారు, ఇతర నాయకులు అందరూ కూడా సమిష్టిగా గూడూరు టౌన్లో వరప్రసాదరావు గారిని మంచి మెజార్టీతో గెలిపించడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు. వరప్రసాదరావు గారు తప్పకుండా 25,000 మెజార్టీతో గెలుస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారు దేనికోసం పార్టీ మారారో మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. తన స్వార్థం కోసం మాట్లాడే కానీ ప్రజల శ్రేయస్సు కోసం కాదని కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. తొందరలోనే గుణపాఠం చెప్పే రోజులు
దగ్గరలోనే ఉండే ఎమ్మెల్యే గారు మీకొని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి, దివ్యతేజరెడ్డి, కోట మండల ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, నాయకులు, కౌన్సిలర్లు బాలుబోయిన రమేష్, నాగులు, గిరిబాబు, రమీజా, శంషీరా, కల్పన, సుబ్బమ్మ, దీప్తిరెడ్డి, లక్ష్మి, మస్తానమ్మ, ఎన్వి రత్నం, నరసరాజు, వెంకటేశ్వర్లు, బిక్కు సాహెబ్, రంగారెడ్డి, సురేష్, జలీల్, గోపాల్ యాదవ్, కోదండరామయ్య తదితరులు పాల్గొన్నారు. నీవే నేత, నీవే దాత, జనము కోసమే మాయన్న రణము చేసెనే జగనన్న. పేదోళ్ళ కన్నీళ్లు తుడిచే చేయి నీవన్నా, కళ్ళల్లో నిండే మా వెలుగే నీవన్నా, లేనోళ్ళ కష్టాలు తీర్చే నేత నువ్వన్నా, బాధల్లో దార్పు నువ్వే జగనన్నా. మా కోసం ఉన్నావు ఓ తండ్రిలాగా, మా మాటే విన్నావు ఓ కొడుకులాగా, మాకున్న ధైర్యం నువ్వన్నా జగనన్నా. జగనన్నా నీలాగా మళ్ళొచ్చినాడు రాజన్న, జగనన్నా జగనన్నా మమ్ము చల్లంగా చూడు మాయన్న. దారిలో నడిచినావన్నా, పల్లె తీరునే చూసినావన్నా, నిరుపేద గుండె చప్పుడు అయినావులే, మా గోడు చూసి గొంతు ఎత్తావులే, నిలువ నీడైనా లేని మా బతుకులే మార్చేయగా పిడికి లెత్తావులే. మాకై యుద్ధం చేసే ఒంటరి సైన్యం నీవే నీవే జగనన్నా. జగనన్నా నీలాగా మళ్ళొచ్చినాడు రాజన్న, జగనన్నా జగనన్నా మమ్ము చల్లంగా చూడు మాయన్న. అక్షరాల 25 లక్షల ఇళ్లు కట్టిస్తాము. ప్రతి పేదవాడికి తోడుగా ఉంటాము. చంటి పాపలా ఉన్నాయి రాష్ట్రం, ఎదురు చూసేలే అన్నా నీ కోసం, ఈ కుళ్ళు కుట్రాలన్నీ చీల్చాలిలే, మా ఇళ్ళు వాకిళ్ళన్నీ మార్చాలిలే, మా కోసం చెమట ధార పోసావన్నా, నీ కోసం గెలుపు కానుకిస్తామన్నా, మాలో ఊపిరి నింపే రేపటి ప్రాణం నీవే నీవే జగనన్నా. జగనన్నా నీలాగా మళ్ళొచ్చినాడు రాజన్న, జగనన్నా జగనన్నా మమ్ము చల్లంగా చూడు మాయన్న. వస్తున్నా మీ చెంతకు నేను వస్తున్నా, మీ సేవకు
నేసిన కమ్ముల అన్నను నేనై వస్తున్నా. రాష్ట్ర ప్రజలకు తండ్రి వంటి రాజశేఖరుడు లేడను బాధలో, తండ్రులను కోల్పోయిన బిడ్డల అండదండనై వస్తున్నా. పిడుగు వంటి ఆ మరణ వార్త విని కడుపున బిడ్డను మోసే తల్లి, తట్టుకోక గుండాగిపోయిన కుటుంబాలను ఓదార్చేందుకు రాజశేఖరుని మనసుంది. ఆకుపచ్చని పైరు మళ్ళలో ప్రజాబంధు చిరునవ్వుంది. ఆపద్బాంధవి అంబులెన్సులు రాజశేఖరుని పిలుపుంది. తలపట్టిన గుండె గుండెలో మననే కాచేయుతుంది. చూడగలిగితే వాడవాడలు, వెళ్ళగలిగితే పల్లె పల్లెలు, పూల మూలలో, గుడిసె గుడిసెలు, నీలో నాలో మనందరిలో రాజశేఖరుడు ఉన్నాడంటూ.
ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను ఉనికి పుచ్చుకున్నోడు వచ్చనా కొట్టండి జయ జయలు పేద గొప్ప భేదాలు ఎరుగడు కులం మతమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు కొట్టండి హారతులు యువరత్నము నాయకత్వం కదిలెనదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్వారి రక్తం మాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగులో ఉంటని మహానేత నాయకత్వం జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా జన హృదయపు నేత జన జయ నీరాజనాలు అరిగో నీ ఆడపడుచులు పడుతున్నారు హారతులు జన హృదయపు నేత జన జయ నీరాజనాలు అరిగో నీ ఆడపడుచులు పడుతున్నారు హారతులు ప్రతి పోరాటం ప్రజల కొరకు తన ప్రతి పయనం వేసే ప్రతి అడుగులో ఉన్నది వెనుతిరగని నాయకత్వం ప్రజల కోసమే బ్రతికే వంశం మన వారి కుటుంబం అది మన జగన్మోహనుడి రాజకీయ ప్రస్థానం జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా జగనన్న జగనన్న జనమంతా నీవంతా జగనన్న జగనన్న జగమంతా నీవే జగనన్న జగనన్న జగమంతా నీతో రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు జగనన్న జగనన్న జనులంతా నీతో రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు జగనన్న జగనన్న ప్రజలంతా నీవే సూర్యుడిలా ఉదయిస్తివి కిరణంలా ప్రసరిస్తివి పేదోళ్ళ బతుకుల్లో చీకటినే తరిమేస్తివి నిరుపేదల తోడుంటివి నిర్భాగ్యుల నీడంటివి మీకోసమే నేనంటివి మీలో నేనొకడంటివి రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసము నీవే రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసము నీవే జగనన్న జగనన్న జనమంతా నీ వెంటే జగనన్న జగనన్న జనమంతా నీతోటి రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు జగనన్న జగనన్న జనులంతా నీతోటి రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు దీపం జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే వైఎస్ఆర్ ఆశయాలు ప్రజలందరికందజేయ దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయమెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటివి రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసము నీవే రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే
జగనన్న జగమంతా నీవే జగనన్న జగనన్న జగమంతా నీతోటి రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు జగనన్న జగనన్న జగులంతా నీతోటి రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు రూపం జగనన్న జగనన్న ప్రజలంతా నీవే సూర్యుడిలా ఉదయిస్తివి కిరణంలా ప్రసరిస్తివి పేదోళ్ళ బతుకుల్లో చీకటినే తరిమేస్తివి నిరుపేదల తోడుంటివి నిర్భాగ్యుల నీడంటివి మీకోసమే నేనంటివి మీలో నేనొకడంటివి విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదాను బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదని టీడీపీ తిరుపతి ఎంపీ అభ్యర్థిని పనబాక లక్ష్మి తెలిపారు. గూడూరులోని వనజాకృష్ణ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఆమెతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని వనజాకృష్ణ కళ్యాణ మండపంలో టీడీపీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న టీడీపీ తిరుపతి ఎంపీ అభ్యర్థిని పనబాక లక్ష్మి మాట్లాడుతూ ప్రత్యేక హోదా విభజన చట్టంలో ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం హోదా ఇవ్వకుండా మోసం చేసిందని వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. ఈ ఎన్నికల్లో తమకు ఓట్లేయాలని కోరారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి చేశారని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. నేను కూడా అక్కడ ఉన్నాను కాబట్టి నేను ప్రత్యక్ష సాక్షిని. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము అని తప్పదాట్లు వేసినటువంటి నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలన్న దీంతో చంద్రబాబు నాయుడు గారు ఒక హిట్లర్ పరిపాలనకి స్వస్తి చెప్పాలా అన్న దీంతో ఈ రోజున భారతదేశంలో 23 పార్టీని ఏకదాటిపై నడిపిస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తున్నారు. కాబట్టి నేను ఆయన పార్టీలో చేరి నేను ఇక్కడి నుంచే పోటీ చేసే విధంగా ఆయన కూడా నాకు ఒక అవకాశం కూడా కల్పించారు. మా అవసరం కోసం మనందరం పోరాడాలని చెప్పని ఈ రాష్ట్రం అన్ని విధాల ముందుకు వెళ్ళాలంటే ప్రత్యేక హోదా అవసరం ఇక్కడ స్థానికంగా వచ్చేటప్పటికి సునీల్ నాకన్నా వయసులో చిన్నవాడు, నాకు ఒక తమ్ముడు అయ్యాడు కాబట్టి నేను గారులు నాకు కూడా మంచి మెజార్టీతో నేను గెలిపిస్తానని చెప్పాను. ఎన్నికలు వచ్చేసాయి. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో ఎన్నికల శంకారానికి ముందుకు పోయాడు. ఆ రోజు అక్కడ మేము ఆ సభలో ఉన్నాం. మరి పెద్ద బాధ్యత ఈ ఎన్నికల్లో మీ అందరికీ తెలిసినట్టుగానే సరైన నిర్ణయం తీసుకొని పరమాత్మ లక్ష్మి గారిని ఆ గట్టమే ఈరోజు నాకు పండుగ బలం ఎవరు అడిగినా పరమాత్మ లక్ష్మి గారు వస్తున్నారంటే అందరూ సంతోషంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల కన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కువ సంతోషపడ్డారు. దాని కారణం ఏంటంటే పరమాత్మ లక్ష్మి గారు అంటే పనిచేసే లక్ష్మి గారు. నేను ఇప్పుడే కాదు, మీరు ప్రతిసారి నేను ప్రెస్ మీట్ లో పసలు కూడా చెప్పేవాడు. నేను అప్పట్లో సోనియా గాంధీ గారితో మన్మోహన్ సింగ్ గారితో మంచి పరిచయాలు పెట్టుకొని ఎస్పెషలీ గూడూరు నియోజకవర్గానికి ఎన్నో కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి పరమాలక్ష్మి గారు అందరి మనసులో ఉన్నారు. పార్టీ అతీతంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఎవరుకుంటా పరమాలక్ష్మి గారు అంటే పనిచేసి లక్ష్మీ ఆయన ఉన్నారు. ఇక్కడ కాదు పాపట్లో కూడా పోటీ చేసి అప్పుడు గెలవడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు రవీంద్రరెడ్డి, జహంగీర్, ముర్తుజా, ప్రసాద్ రెడ్డి, బషీర్ తదితరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పనబాక కృష్ణయ్య, చెంచల బాబు యాదవ్, కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, బొమ్మిరెడ్డి పద్మజ తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని, అభివృద్ధి పనులు చేస్తానని వైకాపా అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు అభ్యర్థించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని
మాలవ్యనగర్ ప్రాంతంలో ఉన్న శ్రీరామరక్ష కుటీరంకు ఆయన చేరుకుని సహపంక్తి భోజనం చేశారు. రెండో పట్టణ పరిధిలోని మాలవ్యనగర్ ప్రాంతంలో ఏర్పాటయ్యున్న శ్రీరామరక్ష కుటీరంలో అన్నదాన కార్యక్రమం ఉందని తెలుసుకున్న వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు తన సతీమణితో కలిసి అక్కడికి వెళ్లారు. కుటీరంలో ఉన్న వారితో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఓట్లేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం అక్కడి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి వరప్రసాదరావు మాట్లాడుతూ శ్రీరామరక్ష కుటీరం నిర్వాహకులు చిట్టిబాబు మంచి సేవా తత్పరుడుగా ఆయన సేవలు అభినందనీయమన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను ఆదరించాలని కోరారు. ఈరోజు నేను నా సతీమణి మా కుటుంబ సభ్యులతో శ్రీరామరక్ష కుటీరానికి వచ్చాము. వారు అన్నదానం పేదవాళ్ళకి చేయడం, చిట్టిబాబు గారు వారి కుమారుడు పవన్ కుమార్ గారు ఇలా దేవుని సేవ చేసుకోవడం మాత్రమే కాకుండా మానవ సేవే మాధవ సేవ అన్న దృక్పథంతో వారు ఒకవైపు ఆధ్యాత్మికంగా సేవ చేస్తూ మరోవైపు మానవ సేవ కూడా చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే మంగళవారం కూడా పేదవాళ్ళ కొరకు అలాగే అందరూ వస్తారు ఇక్కడ. ఉదాహరణకి నేను వచ్చాను, నాతో పాటు మా సీనియర్ నాయకుడు నాగులు గారు వారు కౌన్సిలరు, వారితో పాటు గిరి వారు ఒక కౌన్సిలరు, అలా అందరం కూడా ఇక్కడికి వచ్చాము. ఇదంతా కుటీరం అంతా సందర్శించిన తర్వాత వారు దేవుడికి సేవ చేయాలనే ఉద్దేశంతో, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా అన్నదానం ఉంటే మేము కూడా భాగస్వాములు అయ్యి, నేను కూడా అన్ని విధాలుగా కూడా ఇదివరకు ఎంపీగా ఉన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు నేను వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను. నా వంతు నేను ఇలాంటి ఆధ్యాత్మిక సేవకు, దేవుని సేవకు, అలాగే మానవ సేవకు నేను కూడా అన్ని విధాలుగా అండగా ఉంటానని, వ్యక్తిగతంగా ప్రభుత్వం ద్వారా కూడా అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు నాగులు, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారని, స్థానికంగా ఉంటున్నారని, ఓట్లేసి గెలిపించాలని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అరవ పార్వతయ్య కోరారు. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ తదితర ప్రాంతాలలో ఆయన ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని అశోక్ నగర్ తదితర ప్రాంతాలలో స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అరవ పార్వతయ్య మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా అరవ పార్వతయ్య మాట్లాడుతూ, నేను కూడా స్థానికంగా ఉంటున్నానని, ఈసారి అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేస్తానన్నారు. అందరికీ అందుబాటులో ఉంటానని, ఆదరించాలని ఆయన వివరించారు. మరి నాకు ఏ పదవి లేకుండా ఒక సామాన్య బిఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా చాలామందికి ఈ గూడూరు నియోజకవర్గమే కాకుండా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ పార్వతయ్య సేవలు అందరికీ తెలుసు. ఎన్నో కుటుంబాలకి నా సేవల్ని నేను గత 40 సంవత్సరాలుగా నేను అందించున్నాను. మరి ఈరోజు రాజకీయ పరిస్థితులు మీకు అందరికీ తెలుసు. ఈరోజు ఈ గూడూరు నియోజకవర్గంలో ఒక వినూత్నమైన ఒక మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతోనే నేను ఈ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మీరు ఒక్కసారి ఆలోచించండి, మనం రక్షించుకోవాలా. కాబట్టి మీకు అందరికీ నేను చెప్తున్నాను, మనం ఎప్పుడైతే నోటు తీసుకుని ఓటు వేస్తామో మన యొక్క ఆత్మాభిమానాన్ని అక్కడ కుదువ పెట్టుకున్నాడు అవుతాం, కానీ మనం అంటే గౌరవం లేకుండా పోతుంది. కాబట్టి దయవుంచి నేను ఇండిపెండెంట్గా కుటుంబానికి ఒక ఓటు అడిగాను. కుటుంబానికి ఒక ఓటే ఏమని అడిగాను. చాలా మంది ఆశ్చర్యంగా, ఏం పార్వతన్నా ఒక ఓటుతో నువ్వు గెలుస్తావని నన్ను ప్రశ్నించారు. నేను ఒకటే చెప్తున్నాను, కుటుంబానికి ఒక ఓటేస్తే ఖచ్చితంగా నేను గెలుస్తాను. ఈ ప్రచారంలో నాయకులు తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఎన్నికల అధికారి బాలగణేష్ కోరారు. సైదాపురంలోని ఆసుపత్రి ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద ఆయన వాహనాలను తనిఖీ చేశారు. సైదాపురంలోని ఆసుపత్రి సమీపంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద ఎన్నికల అధికారి బాలగణేష్ వాహనాలు తనిఖీ చేశారు. వాహనాల్లో ఏమీ లేకపోవడంతో వాహనాలను పంపించివేశారు. అనంతరం బాలగణేష్ మాట్లాడుతూ, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వాహనాల్లో ఏమి తరలించినా కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పోలీసులు ఉన్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ మరియు మా రిటర్నింగ్ అధికారి ప్రాజెక్ట్ డైరెక్టర్ అయిన మురళి గారు నన్ను ఫ్లయింగ్ స్క్వాడ్లో ఈ సైదాపురానికి టీం లీడర్గా
చేసిన దానివల్ల నేను గ్రామ కూడలిలో అయితేనేమి, రహదారులు అయితేనేమి, ఎక్కడైతే అనుమానాస్పదంగా తిరుగుతున్న వెహికల్ను, అదే కాకుండా ఇతర వెహికల్ను కూడా ఎన్నికల నియమ నిబంధనలు అమల్లో ఉన్నందువలన ఆ వెహికల్ను చెక్ చేస్తున్నాం. ఫ్లయింగ్ స్క్వాడ్ టీం హెడ్గా నేను, నా సిబ్బంది అందరూ కలిసి ఫ్లయింగ్ స్క్వాడ్, ఇది జిల్లా ఎన్నికల అధికారి ఆదేశానుసారము నాకు ఉత్తర్వులు ఇచ్చిన దానివల్ల చేస్తా ఉన్నాను. రెండోది ఏమంటే, ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా అందరికీ న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగేదానికి సహకరించాలా. ఇక్కడుండే అందరూ లీడర్లు కూడా, అన్ని రకాల లీడర్లు కూడా సైదాపురం మండలం స్వతహాగా శాంతిపరంగా ఉంది, శాంతిపరంగా కూడా ఉంది కనుక శాంతియుతంగా మనము మన ఎన్నికలను జరుపుకుందాం. దీనికి మీరందరూ, ప్రజలందరూ, అందరూ పత్రికా విలేకరులు అయితేనేమి, రాజకీయ నాయకులైన ప్రజలు అందరూ సహకరించి మన మండలం జిల్లాలోనే మంచి మండలంగా బాగా ఎన్నికలు జరిగినట్టు నిరూపించుకుందాం. అందుకు మీరు ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా మా రిటర్నింగ్ అధికారి తరపున మరియు జిల్లా ఎన్నికల అధికారి అయిన శ్రీ కలెక్టర్ గారి తరపున మరియు ఫ్లయింగ్ స్క్వాడ్ హెడ్గా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రజలను కోరుకుంటున్నాను. చిల్లకూరు మండలంలోని వరకలి క్రాస్ రోడ్డు ప్రాంతంలో గత 10 రోజుల నుండి ఓ వ్యక్తి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు పలువురికి సమాచారం అందించారు. ఆ వ్యక్తి మృతి చెందాడని భావించిన పలు సంస్థల ప్రతినిధులు అక్కడికి చేరుకుని పరిశీలించగా ఆ వ్యక్తి బ్రతికి ఉండడంతో వారు సపర్యాలు చేసి ఆసుపత్రికి తరలించారు. చిల్లకూరు మండలంలోని కోట క్రాస్ రోడ్డు ప్రాంతంలో గత 10 రోజుల నుండి ఓ వ్యక్తి ఉన్నాడు. అతను భిక్షాటన వంటివి చేయకుండా ఉండడంతో ఎవరూ పట్టించుకోలేదు. మంగళవారం ఆ గుర్తు తెలియని వ్యక్తిని గుంతలో పడి మృతి చెంది ఉన్నాడని తెలుసుకున్న మై ఫ్రెండ్స్ అసోసియేషన్, లక్ష సొసైటీ మరియు అమ్మా నాన్న ఫౌండేషన్ ప్రతినిధులు అక్కడికి చేరుకుని వ్యక్తి సాధారణ స్థితికి వచ్చేందుకు సపర్యాలు చేశారు. వెంటనే ఆ వ్యక్తి బోధనకు తీసుకువెళ్లి భోజనం పెట్టారు. అనంతరం ప్రాంతీయ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సందర్భంగా మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాహుల్ మాట్లాడుతూ వ్యక్తి వివరాలు తెలియరాలేదని, చికిత్స అనంతరం సంస్థ పర్యవేక్షణలో ఉంచుకుంటామని వివరించారు. ఈరోజు మన కోట క్రాస్ రోడ్ కాడ ఒక వ్యక్తి గత 4-5 రోజుల నుంచి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, కానీ ఇక్కడే ఉంటున్నారు. ఈరోజు అక్కడ పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదో ఒకటి ఫుడ్ ఏదైనా అరేంజ్ పెడతా ఉంటే తింటా అదేవిధంగా అదే ఒక చెట్టు కింద ఉంటున్నారు. కానీ ఈరోజు ఉదయాన కాన్షియస్లో లేకుండా పడిపోవడం చూసి చనిపోయారని చెప్పేసి వేరే వాళ్ళు విధంగా లక్ష సొసైటీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదే లక్ష సొసైటీ లక్ష్మీ మేడం గారు ఇంకా మా మై ఫ్రెండ్స్ అసోసియేషన్కి మరియు ఇక్కడున్న చిరంజీవానికి సమాచారం ఇవ్వడంతో మా మై ఫ్రెండ్స్ అసోసియేషన్ మెంబర్సు తర్వాత చిరంజీవి అన్న ఇక్కడ అందరికి వచ్చి ఆ పర్సన్ని చూడగానే అదే చనిపోలేదు, కరువు ఊపిరితో ఉన్నారు. ఇంకా ఆ పర్సన్ని ఇనిషియల్గా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చి స్నానం చేయించి ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అక్కడ బాగా ఆయనకి రెక్టిఫై అయిన తర్వాత మన మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్న నిరాశ్రయాల ఆశ్రయ కేంద్రంలో తీసుకోపోవడానికి అనుకుంటున్నాము. ఈ విధంగా ఇది ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా నార్మల్గా ఉన్న పర్సన్సే చాలా విధంగా ఈ విధంగా జరిగిపోతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు ఏ విధంగా అయితే మనకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏదన్నా ఎందుకులే మనకెందుకు అని చెప్పేసి అనుకోని ఉంటే ఇక్కడ ఈ పర్సన్ ఈరోజు ప్రాణాలతో ఉండేవాళ్ళు కాదు. ప్రతి ఒక్కరూ మన వంతు సహకారంగా మనం చేసినా చేయలేకపోయినా కానీ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఎవరో ఒక రెస్పాండ్ అవుతారు. అదేవిధంగా ఆ విధంగా అనుకున్నారు కాబట్టి ఒక జెరాక్స్ షాప్ అయినా లక్ష సొసైటీకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో, లక్ష సొసైటీ మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో వచ్చి మొత్తానికి ఇక్కడ మీడియా వాళ్ళ సపోర్ట్ అందరితో సపోర్ట్ తీసుకొని నేను దాన్ని వెళ్తున్నాను. మేము మా సెక్రటరీ గారు చిరంజీవి గారు ఒక చెట్టు కింద చెట్టు కింద పడిపోయి ఉన్నారు. అది సృగ లేకుండా పడిపోయి ఉన్నాడు. దగ్గరికి వెళ్ళి చూసే లోపల అతనికి ఓఆర్ఎస్ ప్యాకెట్ కలిపి ఇచ్చి టెంకాయ నీళ్ళు అవన్నీ ఇచ్చి ఒకరోజు కోలుకున్న తర్వాత అతన్ని బాగా స్నానం చేయించి రెడీ చేసి 198కి ఫోన్ చేశాము. అదే మాకు సపోర్ట్ చేసిన మై ఫ్రెండ్ అసోసియేషన్ వాళ్ళు ఫోన్ చేసాము, వచ్చిన వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. 198కి ఫోన్ చేసాము. హాస్పిటల్ చేరిన తర్వాత దారిని వెళ్ళే బాటసారి ఒక 5-6 రోజుల క్రితం పడిపోయి ఉండటం గ్రామస్తులు గుర్తించి లక్ష సొసైటీ సర్వీస్ అలాగే మై ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళకి తెలియజేశారు. సో స్వచ్ఛంద సంస్థలం కాబట్టి వాళ్ళు లోకల్గా ఉన్న నాకు తెలియజేశారు. అందరం కలిసి ఆ బాటసారిని తీసుకొచ్చి మా హోమ్ దగ్గర స్నానాలు చేపించి అతనికి నీట్గా బట్టలు కట్టించి
ఇప్పుడు అతన్ని 108లో హాస్పిటల్కి తరలిస్తున్నాం. అలాగే విషయం తెలిసిన వెంటనే లక్ష సొసైటీ సర్వీస్, మై ఫ్రెండ్స్ అసోసియేషను ఇద్దరు స్వచ్ఛంద సంస్థలు కలిసి ఇక్కడికి రావడం, అతనికి వెంటనే సపర్యలు చేయడం చాలా అభినందించదగ్గ విషయం. ఈ కార్యక్రమంలో సంస్థల ప్రతినిధులు లక్ష్మీరెడ్డి, అనిత, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. పీసీసీ కార్యదర్శి పదవికి రాజీనామా చేశానని కొనిదెల మునిగిరీష్ పేర్కొన్నారు. గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి పంపుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఏ పార్టీలో చేరనని ఆయన స్పష్టం చేశారు. గూడూరులో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి గారి మీద అభిమానంతో 2008వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ రోజు ఆ పార్టీలో చేరడం జరిగింది. తర్వాత 2009 ఎన్నికల తర్వాత 2011లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత రాజకీయాలు కొంచెం దూరంగా ఉంటూ రావడం జరిగింది. గూడూరు నియోజకవర్గంలో పనబా కృష్ణయ్య గారు చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి గారు కూడా మెర్జ్ చేశారు. కాబట్టి పనబా కృష్ణయ్య గారితో గత కొన్ని సంవత్సరాలుగా కలిసి ఆయనతో ప్రయాణించడం జరిగింది. పనబా కృష్ణయ్య గారి ద్వారా డీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఒక పదవిని నాకు ఆయన ఇప్పించడం జరిగింది. ఆయనకి ఆ సందర్భంగా కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ రోజున్న పరిస్థితుల్లో పనబా కృష్ణయ్య గారు, పనబా లక్ష్మి గారు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాబట్టి వారి ద్వారా నాకు వచ్చినటువంటి ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పదవికి నేను ఈరోజు రాజీనామా చేస్తున్నాను. నేను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరారెడ్డి గారికి లేఖ ద్వారా వారికి నా రాజీనామాని అందజేస్తున్నాను. నాకు ఎంతో సహకరించినటువంటి, నన్ను ఎంతో ప్రోత్సహించినటువంటి పనబాక దంపతులకి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో అసలు ఎటువంటి పదవులు కావాలని లేదా ఏదో ఎదగాలనే ఉద్దేశం నాకు స్వతహాగా లేదు. అందుకని నేను ఏంటంటే ఏ పార్టీలో కూడా చేరదలుచుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నాకు వ్యక్తిగతమైన అనుబంధం ఉన్న కారణంగా పనబాక దంపతులతో నాకు వీలైనంత సహకారం వాళ్ళకి అందిస్తాను. ఏ పార్టీలో అయితే నేను సభ్యత్వం తీసుకోవడం కానీ జరగడం లేదు. గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు తప్ప నేను ప్రజారాజ్యం పార్టీ నుంచి మారి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భం కాదు. పార్టీ మెర్జ్ చేశారు కాబట్టి అది కూడా పనబా కృష్ణయ్య గారి అభివృద్ధిని చూసి నేను ఆయనతో పాటు ప్రయాణించడం జరిగింది. అందుకని ఇది ఈరోజు పత్రికాముఖంగా నాకు ఇచ్చినటువంటి ఆ పదవికి రాజీనామా చేస్తూ గూడూరులోని అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు హంసవాహనంపై కొలువుదీరారు. ఆలయంలో స్వామివారికి ఉంజాల్ సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని అలగనాథుడిని దర్శించుకున్నారు. శివాబి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం. వార్డుల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో దోసెలు వేసి ఆకట్టుకున్న చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పాల్గొన్న అభ్యర్థి వరప్రసాదరావు, నేతలు పొనక శివకుమార్ రెడ్డి తదితరులు. టీడీపీ అభ్యర్థులను గెలిపించండి. మనచ కృష్ణ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్. అభివృద్ధి అంటే చేసి చూపిస్తా, ఓట్లేసి గెలిపించాలంటూ అభ్యర్థన. శ్రీరామరక్ష కుటీరంలో స్థానికులతో మాట్లాడిన వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వరప్రసాదరావు. హంసవాహనంపై అలగనాథుడు, విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శివాబి న్యూస్. నమస్తే.